బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా వడగండ్ల వాన కురుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అకాల వర్షంతో తీవ్రంగా దెబ్బతింటున్నాయి పంటలు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తున్న విజువల్ని మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ విజువల్ చూడొచ్చు మీరు. నిర్మల్ అలాగే భైంసాలో ముఖ్యంగా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి ఈదురుగాలులు కావచ్చు, లేకపోతే అక్కడ కురుస్తున్న వడగండ్ల వాన దాటికి విద్యుత్ స్తంభాలు, కరెంటు పోల్లు ఎలా విరిగి రోడ్డు మీద పడుతున్నాయో మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఈ విజువల్ని చూడండి. ట్రాన్స్ఫార్మర్తో ఉన్న ఆ కరెంటు పోల్ ఒక్కసారిగా విరిగి ఇటు వాలిపోయిన పరిస్థితి. దీంతో అక్కడ తీవ్రమైన అంతరాయం ఏర్పడింది విద్యుత్కి. దాంతోపాటు ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఒక్కసారిగా అక్కడ కురిసిన వర్షంతో మొత్తం ఆ కరెంటు పోల్ స్తంభం అంతా రోడ్డు మీద పడిపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. దీంతో అక్కడ వాళ్ళు చూడండి ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే కరెంటు పోల్ పడిపోయిందో ఏం జరుగుతుందని చెప్పి భయాందోళనకు లోనయ్యారు. ఎందుకంటే దానికి సంబంధించి పవర్ సప్లైని వెంటనే నిలిపివేసినట్టుగా అర్థమవుతోంది. కానీ ఎప్పుడైతే ఇలా వర్ష వ్యవస్థానికి ఇలా వాలిపోయిందో ప్రజలు అక్కడ భయాందోళనకు లోనైన పరిస్థితి. మూవింగ్ ఆన్ నెక్స్ట్ విజువల్స్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కరెంటు పోల్స్కి సంబంధించి ఎందుకంటే ఒక్కసారి మీరు చూడొచ్చు. బహుశా ఈ విజువల్ మనం ఎప్పుడు కూడా చూస్తుండమేమో. ఎందుకంటే కరెంటు పోల్ విరిగిపోయింది, ముక్కలైపోయి గాల్లో తేలుతున్న విజువల్ ఇది. సో అటువంటి పరిస్థితి అనే చెప్పుకోవాలి. సో దాంతోపాటు ఒక్కసారి విజువల్ చూడండి. ఎప్పుడైనా మీరు చూస్తుంటారా ఇలాంటి విజువల్ని? ఎందుకంటే కనుక బహుశా నేనైతే ఎప్పుడు చూడలేదు. సో అటువంటి విజువల్ ఇది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే కనుక సిమెంట్ కరెంటు పోల్ ఏకంగా ఈ కరెంటు పోల్ విరిగిపోయి ఇటు రోడ్డు మీద పడిన పరిస్థితి. సో వడగండ్ల బీభత్సం సృష్టించిందని చెప్పుకోవాలి. వడగండ్ల వాన అలాగే ఈదురుగాలులు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ ఈదురుగాలుల ధాటికి కరెంటు వైర్లతో సైతం కూలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కరెంటు పోల్స్ విరిగి రోడ్డు మీద పడ్డాయి. అలాగే ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ఈ విజువల్ చూస్తే కనుక వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా నిర్మల్ అలాగే భైంసాలో ఈదురుగాలులు భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. ఇప్పుడే ఉక్కబోత కావచ్చు, ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు కాస్త స్వాంతన చేకూర్చే విషయం చెప్పుకోవచ్చు. కానీ ఇంతలోని ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా పంటలు చేతికొస్తున్న సందర్భంలో ఈదురుగాలతో భారీ వర్షం కురవడం రైతన్నులు కూడా లబోదిబ్బమంటున్నారు. ఆ ఈదురుగాల ధాటికి మీరు చూడొచ్చు. అక్కడ అటుగా వెళ్తున్న వెహికల్స్ కూడా, అటుగా వెళ్తున్న వాహనాలు కూడా ఒక్కసారిగా పక్కన బండిని ఆపేసి అక్కడ అంటే పక్కన వెహికల్స్ ని పార్క్ చేసేస్తారు. ఒక్కసారి ఆ ఈదురుగాలుల బీభత్సాన్ని మీరు చూస్తున్నారు. ఇదిగో ఈ ఈదురుగాలుల ధాటికి కరెంటు పోల్స్ కావచ్చు, విజువల్స్ మీరు చూడొచ్చు. ఈదురుగాలుల ప్రభావం ఏ స్థాయిలో ఉంది అనేది ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి నిర్మల్ కావచ్చు, లేకపోతే అటువైపు ప్రాంతాల్లో ఈ వర్ష బీభత్సం కొనసాగింది. విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో అక్కడ ఈదురుగాలులు వీచాయి అనేది, ఏ స్థాయిలో బీభత్సం జరిగిందనేది. చెట్లు కూలిపోయాయి, చెట్లు నేల రాలాయి. దాంతోపాటు విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయిన పరిస్థితి. విరిగి ఆ గాలుల ధాటికి కరెంటు వైర్లతో సైతం విరిగిపోయి, అంటే కరెంటు వైర్లు పట్టుకుని ఉండిపోయిన విజువల్ మీరు చూడొచ్చు. ముఖ్యంగా సగం ఏకంగా విరిగిపోయి వేలాడుతున్న పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్. పలు చోట్ల పిడుగులు కురిసింది. అకాల వర్షంతో తీవ్రంగా మొక్కజొన్న అలాగే నువ్వు పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితి. దీంతో అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా కరెంటు పోల్ ఎక్కడైతే పడ్డాయో భయాందోళనకు లోనయ్యారు. ఎందుకంటే ఒక్కసారిగా అంత భారీ వర్షం, దాంతోపాటు ఈదురుగాలుల బీభత్సాన్ని సృష్టించాయి. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవి, ప్రస్తుతం అటువంటి పరిస్థితి కొనసాగుతోందా, లేకపోతే పరిస్థితి ఏమైనా సర్దుమణిగిందా? ఎటువంటి బీభత్సం సృష్టించింది అక్కడ వాన? సచిన్, ప్రధానంగా నిర్మల్ జిల్లా బైన్సా కావచ్చు, ముదోల్ కావచ్చు, సారంగపూర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో పూర్తిగా వడగళ్ల వాన బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. వడగళ్ల వాన ద్వారా పూర్తిగా నష్టం జరిగిందని కూడా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పూర్తిగా స్క్రీన్ మీద కూడా చూపెడుతున్నాం. అయితే ముఖ్యంగా సారంగపూర్ కావచ్చు, బైన్సా కావచ్చు, ముదోల్ ప్రాంతంలో పూర్తిగా వడగళ్ల వానతో బీభత్సం సృష్టించింది. పూర్తిగా ఈదురుగాళ్లతో వచ్చిన వర్షం కారణంగా రేకులు కావచ్చు, అదేవిధంగా ఆ దాబాల్ లాంటి పలు ప్రాంతాల్లో పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. వడగళ్ల వానతో పాటు భీకరమైన గాలి రావడం, ఆ గాలి ద్వారా పోల్లు విరగడం మనం పూర్తిగా విజువల్స్లో చూపెడుతున్నాం. పోల్లు విరగడం, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ పడిపోవడం ప్రధానంగా. దాంతోపాటు ఈ సమయంలో ఇదంతా పీక్ సమయం అని అంటారు. రైతులకు ఇదొక బంగారు సమయంగా భావించవచ్చు. ప్రధానంగా పంట చేతికొచ్చే సమయంలో ఈ పరిస్థితి ఏర్పడడం రైతులకు చాలా నష్టమని కూడా చెప్పుకోవచ్చు. మొక్కజొన్న చేతికొచ్చిన మొక్కజొన్న
నేరుగా నేల కొరిగిన పరిస్థితి ఈదురుగాలితో మనం పూర్తిగా చూడొచ్చు. అదేవిధంగా ప్రధానంగా మొక్కజొన్నతో పాటు నువ్వు కావచ్చు, వరి కావచ్చు, పూర్తిగా ఇదంతా కూడా నేల కొరిగిన పరిస్థితి మనకు రవి, కనబడింది. ఎంతసేపు వర్షం కురిసింది ముఖ్యంగా అక్కడ కరెంటుకి సంబంధించి? ఎందుకంటే కరెంటు పోల్స్ కూలిపోయిన పరిస్థితి చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం చెట్లు నేల కూలిపోయిన పరిస్థితి. ఎంతసేపు వర్షం కురిసింది? ఈ బీభత్సం ఎంతసేపు కొనసాగింది అక్కడ ఈదురుగాలులకు సంబంధించి? సచిన్, ఈదురుగాల కారణంగా నేరుగా పవర్ అంతా కూడా కట్ అయిన పరిస్థితి, కనెక్టివిటీ కట్ అయిపోయింది. పోల్లు అంతా కూడా నేలకు పడ్డ పరిస్థితి కనబడింది. పూర్తిగా ఇది పునరుద్ధరించాలంటే దాదాపుగా 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉందని పూర్తిగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ చెబుతున్న పరిస్థితి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు ఆ నష్టం ఎక్కువ మొత్తంలో జరిగింది. దీనికి అంచనా కూడా ఇప్పుడు వేసే పరిస్థితి లేదు. 45 నిమిషాలు ఏకదాటి వర్షం పడింది. అది వడగళ్ల వాన, పూర్తిగా ఇటు భీకరమైన గాలివాన పడడం వల్ల రాళ్ల వర్షం పడింది. దీని కారణంగా నష్టం అంచనా కూడా వేయలేని పరిస్థితిలో ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కుబీర్ కావచ్చు, సారంగపూర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లోనైతే ఇబ్బందికర పరిస్థితి ఉంది. దీనికి రేపు వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. దీనికి గాను అన్నట్టుగా, ఎందుకంటే అంత వర్ష బీభత్సం కనిపిస్తుంది కాబట్టి అటుగా, ఎందుకంటే ఈదురుగాల బీభత్సం కూడా చూస్తున్నాం మనం. ఆ వెహికల్స్ అటుగా వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎవరికైనా గాయాలు అయ్యాయా? దానికి సంబంధించి ఏమైనా సమాచారం అందుతున్న వర్ష బీభత్సంలో? ఎందుకంటే ఆ ఈదురుగాల ప్రభావం మనం చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్ ఏముంది అక్కడ? సచిన్, ప్రధానంగా ఎవరికి కూడా గాయాలు కానీ అదేవిధంగా నష్టం కానీ జరగలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పలు జాగ్రత్తలు, అంటే ఈదురుగాల సమయంలో ఎవరు బయటికి వెళ్ళకపోవడం, సేఫ్గా ఉండే ప్రాంతాలకు నేరుగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది జరగలేదు, ఎటువంటి నష్టం కూడా జరగలేదని ప్రాథమికంగానైతే ఒక అంచనాకు వచ్చారు. రైతుల ప్రాంతం, అంటే ఎవరైతే పొలాల నుండి వెళ్ళిన ప్రజలకు, రైతులు కావచ్చు, మరి ఏదైనా ఇబ్బంది జరిగిందా అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడప్పుడే చెప్పే ప్రయత్నం కూడా లేదు, అంచనా వేసే ప్రయత్నం కూడా లేదు. ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ విధంగా అక్కడ ఉన్న సమాచారం అవుతుంది. దీంతో పాటు ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షం పడడం, పిడుగులు పడడం, ఒక భయానకమైన వాతావరణం అయితే ముదోల్ కాన్స్టిట్యున్సీలో ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు ప్రధానంగా ఆ పరిస్థితులపై చక్కదిద్దే ప్రయత్నంలో అధికారులు అయితే పడ్డారు. ఎవరికి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం కూడా జరగలేదు కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రాంతం అంతా ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న వాంకిడ్లో జరిగింది, అంతకుముందు బంబారా లాంటి ప్రాంతంలో జరిగింది, ఆసిఫాబాద్లో జరిగింది, అక్కడి నుంచి ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈరోజు నిర్మల్లో జరగడం ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షం, గాలి బీభత్సంతో వచ్చే వడగళ్ల వాన, రాళ్ల వాన చాలా నష్టపరుస్తుందని చెప్పక తప్పదు సచిన్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వడగండ్ల వాన, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నమోదైంది కొన్ని ప్రాంతాలకు సంబంధించి. ఈ నేపథ్యంలో అక్కడ చెట్లు నేలకూరిన పరిస్థితి, అలాగే కరెంటు పోల్స్ కూడా, ముఖ్యంగా కరెంటు పోల్స్కి సంబంధించి విరిగిపోయిన పరిస్థితిని చెప్పుకోవాలి. కొన్ని అయితే ముఖ్యంగా రోడ్డు మీద కావచ్చు, లేకపోతే నేలకూరిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వర్ష వ్యవస్థ ఇంకా కొనసాగే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచన చేయడం జరుగుతోంది.